స్థితి సంఖ్య 2 భర్త మరియు భార్య మధ్య బైబిలికల్ క్షమాపణ. మొదటిగా, మీ సంబంధం భర్తను లేదా భార్యను ద్వేషించే స్థాయికి చేరుకోనివ్వకూడదు. మీరు మొదటిగా యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే అది ఎప్పుడూ అంత చెడ్డగా మారదు. రెండవది, మీరు ప్రతిరోజూ యేసుక్రీస్తుకు లొంగి ఆయన సూచనలను అనుసరించాలి. మూడవది, మీరు మీ భర్త లేదా భార్యను త్యాగభావంతో ప్రేమించాలి. వారి అవసరాలను మీ అవసరాల కంటే ముందుగా ఉంచాలి. నాలుగవది, మీ భర్త లేదా భార్యను వారు అర్హత పొందాలా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి త్వరగా క్షమించండి. ఐదవది, తప్పుల గుర్తుపెట్టుకుని ఉంచకండి. ఆరవది, చేదు మనసు పెంచుకోకండి, ఎందుకంటే అది మీరు బైబిలికల్గా ఆయనను లేదా ఆమెను క్షమించలేదని, ప్రభువుకు విడిచిపెట్టలేదని అర్థం. మీరు విధేయత చూపకపోవడమే మీరిద్దరూ ఒంటరిగా మారిపోతున్నదానికి కారణం. అది జరగనివ్వకండి. ఏడవది, త్వరగా క్షమించండి, తరచూ క్షమించండి. ప్రభువు మిమ్మల్ని మరియు మీ వివాహాన్ని ఆశీర్వదిస్తాడు.